హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఇందిర, ప్రేరణ, ఐశ్వర్య రంజిత్కి భోజనం వడ్డిస్తూ ఉంటారు. సిద్ధార్థ్ హాయ్ సార్ అంటూ రంజిత్ దగ్గరకు వస్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూసి నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అంటూ కోప్పడుతుంది. ఇందిర కూర్చో బాబు అంటూ ఉంటే సిద్ధార్థ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతూ ఉంటాడు. ప్రేరణ ఏంటి కూర్చునేది, కూర్చోవడాలు లేవు, బయలుదేరు అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ మేడం నేను మీకోసం రాలేదు, సార్ని కలిసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, సార్తో మాట్లాడి వెళ్ళిపోతాను అంటాడు. రంజిత్ నాతోనా అంటూ ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. సిద్ధార్థ్ మీరు చేసిన సహాయం అంతా ఇంత కాదు సార్, మీరు టైంకి పరాంకుశం గారిని తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి మేము జైల్లో ఉండేవాళ్ళం కదా సార్ అంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. రంజిత్ ఈ విషయం చెప్పడానికి ఈ టైంలో ఇంత దూరం వచ్చావా అని అడుగుతాడు. సిద్ధార్థ్ టైం కాదు సార్ ముఖ్యం, మీకు చెప్పే థ్యాంక్సే ముఖ్యం అంటాడు. రంజిత్ అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా అంటూ ఉంటే సిద్ధార్థ్ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా సార్ అంటాడు. రంజిత్ పాయింటే అంటాడు. ఐశ్వర్య మా అక్కకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటూ ఉంటే రంజిత్ ఇది పాయింటే అంటాడు. సిద్ధార్థ్ ఏంటి సార్ పాయింటు, మీరింత సాయం చేస్తే ఫోన్లోనా థ్యాంక్స్ చెప్పేది అని అడుగుతాడు. నేను అలాంటి వాడిని కాదు సార్, సహాయం చేసిన వాళ్ళను మర్చిపోను, రుణం తీర్చుకుంటాను సార్ అంటూ అందుకే డైరెక్ట్గా మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అంటాడు. ప్రేరణ చెప్పావుగా వెళ్ళు అంటుంది. సిద్ధార్థ్ రంజిత్తో ఇంకొకసారి థ్యాంక్స్ సార్ అంటూ వెళ్ళిపోతాను సార్, బాయ్ సార్ అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. రంజిత్ సిద్ధార్థ్ని ఆగమని చెప్పి ఇంటికి వచ్చావు, థ్యాంక్స్ చెప్పావు, అలా వెళ్ళిపోతే ఎలా అని అడుగుతాడు. సిద్ధార్థ్ ఏం చేయాలి సార్ అని అడుగుతాడు. రంజిత్ భోంచెయ్యి అంటూ ఉంటే సిద్ధార్థ్ మీది ఎంత గొప్ప మనసు సార్, భోజనం చేసి వెళ్ళమంటారా అని అడుగుతాడు. రంజిత్ తినే టైంకి నా ఇంటికి వచ్చి తినకుండా వెళ్తే ఎలా, తినేసి వెళ్ళు అంటాడు. ఐశ్వర్య ఎన్నైనా చెప్తావు, నీ సొమ్మేం పోయింది, అన్నీ మావేగా అని అనుకుంటుంది. సిద్ధార్థ్ షూట్ సార్ అంటూ డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు. ఇందిర ప్రేరణను వడ్డించమంటూ ఉంటుంది. సిద్ధార్థ్ ఆంటీ గారు వడ్డించమన్నారు కదా, వడ్డించు అంటాడు. రంజిత్ భోంచేశాక అంటూ ఉంటే సిద్ధార్థ్ ఆకు ఒక్క నాకు అలవాట్లేదు సార్ అంటాడు. రంజిత్ వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఖాళీ ప్లేట్ తీసుకొని కిచెన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఐశ్వర్య ఈ జన్మకి నాకు వీడు అర్థం కాడు అంటుంది. సిద్ధార్థ్ ఐశ్వర్య గారు మగవాళ్ళంటేనే అంత అర్థం కారు, అవతలి వాళ్ళను అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మగవాళ్ళంటేనే మంచివాళ్ళు అంటాడు. ప్రేరణ సంతోషించాం అంటూ ఉంటే ఇందిర ప్రేరణను వడ్డించమంటుంది. సిద్ధార్థ్ భోంచేస్తూ ఉంటే ఇందిర బాగుందా బాబు అని అడుగుతుంది. సిద్ధార్థ్ చాలా బాగుంది ఆంటీ అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక విజయానంద్ మందు తాగుతూ సిద్ధార్థ్ తనను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చింది విజయానంద్ డబ్బు పేరు పలుకుబడి కాదు, ఆయన దయాదాక్షిణ్యాల మీద నేను బయటకు రాలేదు అని చెప్పడం గుర్తు చేసుకుంటాడు. విశ్వాస్ ఇప్పుడు ఏం జరిగిందని అంత కోపం అని అడుగుతాడు. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్, సిద్ధు బాబు కేసు నుంచి బయటకు వచ్చేసాడు కదా అని అంటూ ఉంటే విజయానంద్ నేను బయటకు తీసుకుని రాలేకపోయాను కదా అంటాడు. ఆ గణాగాడు మన మాట విని ఉంటే సిద్ధు గాడిని బయటకు తీసుకొచ్చామన్న క్రెడిట్ నాకు దక్కేది, మీ మేడం గారి దృష్టిలో ఆకాశం అంత ఎత్తులో ఉండేవాడిని, కానీ ఆ గణాగాడు నాకే ఎదురొచ్చి నన్నే ఢీకొట్టాడు, నా నోటితో వాడిని ప్లీజ్ అని అడుక్కోవాల్సి వచ్చింది. అట్లీస్ట్ మీ మేడం గారికి తెలియకుండా సిద్ధు గాడిని విడిపించిన క్రెడిట్ నా ఖాతాలో వేసుకుందామనుకుని వాడిని ఇంటికి తీసుకుని వస్తే నా భార్య ముందు నాకు అవకాశం లేకుండా చేశాడు ఆ సిద్ధు గాడు అని అంటూ ఉంటే విశ్వాస్ సిద్ధు బాబు గురించి మీకు తెలిసిందే కదండి, మిమ్మల్ని సాయం చేయనివ్వడు, మీకు ఏ క్రెడిట్ దక్కనివ్వడు, వదిలేయండి సార్ అంటాడు. విజయానంద్ వదలలేనురా అంటాడు. దీనంతటికీ కారణం ఆ గణాగాడు, వాడొక్కడు మనకు లొంగి ఉంటే మీ మేడం దగ్గర నేను తలదించుకుని ఉండేవాడిని కాదు అంటాడు. విశ్వాస్ సార్ వాడు సీఏ అయ్యాక మిమ్మల్ని మించిపోయాడు అంటాడు. విజయానంద్ వాడిని అంచనా వేయలేకపోయానురా, వాడి పొగరు దిగింది అనుకున్నాను, కానీ చాలా పెరిగింది రోయ్, వాడు నాతోనే ఆడుకున్నాడు కదూ, వదలను, ఇప్పుడు నేనేంటో వాడికి చూపిస్తా, ఏ యూనిఫామ్ చూసుకుని ఇంతగా బెర్రపీగిపోతున్నాడో ఆ యూనిఫామే లేకుండా చేస్తా, తిరిగి జీవితంలో వాడు స్టేషన్కే వెళ్లకుండా చేస్తా అంటాడు విజయానంద్.
ఇక సుధాకర్ గణేష్కి ఫోన్ చేసి మొన్న మీరు అరెస్ట్ చేసిన వీరయ్య లాకప్లో చనిపోయాడు సార్ అంటాడు. గణేష్ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు సుధా, చనిపోవడం ఏమిటి అంటాడు. సుధాకర్ వాడిని ఇంట్రాగేట్ చేసింది మీరే కదా సార్, నిజం చెప్పమని కొట్టిన దెబ్బలకి వాడు చనిపోయాడు, అందరూ లాకప్ డెత్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పడంతో గణేష్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక సిద్ధార్థ్ ప్రేరణతో భోంచేస్తున్నప్పుడు ఎందుకండి అంత గుర్రుగా చూస్తున్నారు, తిన్నది ఒంటికి పడుతుందో లేదో అంటాడు. ప్రేరణ చెప్పా పెట్టకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమేనా అని అడుగుతుంది. సిద్ధార్థ్ చెప్తే మీరు రాణిస్తారా అంటాడు. అయినా మీరేంటండి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపో అంటున్నారు అని అడుగుతాడు. ప్రేరణ మా ఓనర్ గురించి తెలుసు కదా, అతను ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో ఏమంటాడో ఎవరికీ తెలియదు అంటుంది. సిద్ధార్థ్ ఏం ఆలోచించినా మన గురించి మంచి ఆలోచించారు, లేకపోతే అంత హెల్ప్ చేస్తాడా అని అంటాడు. ప్రేరణ మీరేంటండి కేసు నుంచి బయటపడ్డాక ముసుగుతాన్ని జ్వరంతో పడుకుంటావు అనుకున్నాను, ఈ వైపు రావనుకున్నాను, కానీ ఇంతలోనే వచ్చారే పర్వాలేదు అంటుంది. సిద్ధార్థ్ అలా అంటారేంటండి, భయంతో వణికిపోవడానికి నేనేం అంత పిరికివాణ్ణి కాదు, భయపడడానికి నేనేం తప్పు చేశాను మీరేం తప్పు చేశారు అని అడుగుతాడు. ప్రేరణ కానీ ఏ తప్పు చేయకపోయినా 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది కదా, అంతకన్నా దురదృష్టం ఉంటుందా అని అడుగుతుంది. సిద్ధార్థ్ దురదృష్టం మనది కాదు, అంతా ఆ గణాగాడి రాక్షసత్వం, వాడు కావాలనే మన మీద కక్ష కట్టాడు, వాడు దొరక్కపోడు, ఈసారి వాడికి నా చేతుల్లో ఉంటుంది చూడండి అంటాడు. ప్రేరణ అతనితో ఎందుకు, జరిగింది చాలదా, నీకంటూ ఓ గోల్ ఉంది, నాకంటూ ఒక లైఫ్ ఉంది, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది అంటుంది. సిద్ధార్థ్ నాకు చిన్న డౌట్ అండి, మొదటి నుంచి ఆ గణాగాడికి నాకు కాస్త చెడింది, వాడి వీడియో తీశాను అనుకోకుండా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, వాడికి కోపం వచ్చి ఉంటుంది, ఆ రోజు గుడిలో కూడా వాడు చేసిన తప్పుకి నలుగురిలో అనిపించాను, నా మీద కక్ష ఉంటుంది, కానీ మీ మీద వాడికి ఎందుకు అంత కోపం, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతాడు. ప్రేరణ ఏం లేదంటూ ఆ వీడియో తీసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కదా అంటుంది. నా వల్లే వాడు పరువు పోయిందని గ్రడ్జ్ పెంచుకున్నాడు అంతే అంటుంది. సిద్ధార్థ్ అయినా వాడిని కాదు అనాల్సింది, వాడిని కన్నా వాడి బాబుని అనాలి, వాడిని వాళ్ళ నాన్న ఎలా పెంచారో చూడండి, వాళ్ళ నాన్నే సరైన వాడు అయి ఉంటే ఆ గణాగాడు అలా ఉండేవాడా, ఇలాంటి వెధవల్ని కని సొసైటీ మీదకు వదిలేశాడు అంటాడు. ప్రేరణ ఆపు అంటూ అరుస్తుంది. సిద్ధార్థ్ ఏంటండి ఆపేది, కొందరు చూడ్డానికి అమాయకులుగానే ఉంటారు, కానీ లోపల ఇంకో మనిషి ఉంటాడు, అందుకే ఇలాంటి వాళ్ళు పుట్టి గణాలాగా తయారవుతారు అంటాడు. ప్రేరణ నీకు కోపం ఉంటే ఏదైనా అనాలనుకుంటే ఆ గణానను, దమ్ముంటే తిరగపడు, అంతేకాని వాళ్ళ నాన్న ఏం చేశారు, ఎందుకు కన్నవాళ్ళను అంటావు, బుద్ధి లేదా నీకు, వాళ్ళ నాన్న తప్పేముంది, ఆయన సంబంధం ఏముంది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ నేను అనింది కనా వాళ్ళ నాన్ననండి అంటాడు. ప్రేరణ నాన్న ఎవరికైనా నాన్నే అంటుంది. సిద్ధార్థ్ ఇదెక్కడ లాజిక్ అండి అంటాడు. నాన్న ఎవరికైనా నాన్న ఎలా అవుతారు అని అడుగుతాడు. ప్రేరణ వాళ్ళ నాన్న కూడా పెద్ద మనిషే కదా, మీ నాన్నగారు మా నాన్నగారు అందరూ పిల్లల్ని కంటారు, వాళ్ళ తలరాతని ప్రవర్తనని కంటారా, లేదు కదా, అలాంటప్పుడు పెద్దవాళ్ళను ఎందుకు అగౌరవంగా మాట్లాడతావు, ఇకనైనా కాస్త మారు, పెద్దవాళ్లకు కన్నవాళ్లకు విలువ ఇవ్వడం నేర్చుకో అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ ఓకే అంటూ ఏదో ఫ్లోలో అన్నాను, మీకెందుకు అంత కోపం వస్తుంది అని అడుగుతాడు. ప్రేరణ పెద్దవాళ్ళను ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంటుంది. ఇకనైనా తల్లిదండ్రుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు అంటుంది. సిద్ధార్థ్ సారీ మేడం, తప్పైపోయింది, తమరు ఇంత హర్ట్ అవుతారని అనుకోలేదు, అయినా ఎవరి గురించో మనకెందుకు గొడవ, ఇప్పటిదాకా జరిగిన డిస్టర్బెన్స్ చాలు, ఇంతటితో వదిలే అంటాడు. రేపటి నుంచి మన ప్రిపరేషన్ మన కోచింగ్ మీద ఫోకస్ చేద్దాం, ఓకేనా అంటూ నేను రేపు మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. గణేష్ పై ఆఫీసర్ గణేష్తో గణేష్ ఆవేశం వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందంటూ తిడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మీడియాకి ఎక్కితే ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను నన్ను ఉతికి ఆరేస్తారు, నీ జాబ్తో పాటు లైఫ్ కూడా పోతుందయ్యా అంటాడు. గణేష్ సారీ సార్ అంటాడు. గణేష్ పై ఆఫీసర్ నీ సారీ నేనేం చేసుకోవాలయ్యా, వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్తే సరిపోతుందా, సారీ చెప్పి హోమ్ మినిస్టర్ని కన్విన్స్ చేయగలనా, బుద్ధి లేకుండా మాట్లాడకు అంటాడు. గణేష్ సార్ నేను ప్రాపర్గానే చేశాను, కానీ వాడు మాట వినకపోయేసరికి 4 దెబ్బలు కొట్టాను అంటూ ఉంటే పై ఆఫీసర్ 4 దెబ్బలు కొడితే నరాలు తెగిపోయాయా,
నువ్వేంటో నీ బిహేవియర్ ఏంటో డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. ఏ ఒక్కరు కూడా నీకు ఫేవర్గా మాట్లాడట్లేదు అంటాడు. గణేష్ తప్పైపోయింది సార్ అంటూ ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి అంటాడు. గణేష్ పై ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ బయటకు రాకూడదన్నా, మీడియాకు తెలియకూడదన్నా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకో, వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాను, ఓ 50 లక్షలు రెడీ చేసుకో అంటాడు. గణేష్ షాక్ అవుతూ 50 లక్షలా అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న సుధాకర్ చచ్చాడు అనుకుంటాడు. గణేష్ పై ఆఫీసర్ అంత షాక్ అవ్వకు, పోయింది ఒక ప్రాణం, 50 లక్షలకు ఒప్పుకుంటారో లేదో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటే గణేష్ సార్ ఉన్న పళంగా అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అంటాడు. గణేష్ పై ఆఫీసర్ నీకు లైఫ్ ముఖ్యమా డబ్బు ముఖ్యమా? డబ్బు రెడీ చేసుకో, లేదంటే అంతా రచ్చరచ్చ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సుధాకర్ గణేష్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఇలా జరిగింది, అయినా వాడిని మీరు అంతలా ఎలా కొట్టారు అని అడుగుతాడు. గణేష్ అలా జరిగిపోయింది సుధా అంటాడు. అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ ఉంటే సుధాకర్ నిజమే సార్ చాలా కష్టం, కానీ ఆ డబ్బు ఇవ్వకపోతే అని అడుగుతాడు. గణేష్ ఇవ్వకపోతే నా లైఫ్ పోతుందా అని అడుగుతాడు. సుధాకర్ డౌటే లేదు సార్, ఖచ్చితంగా పోతుంది అంటాడు. గణేష్ కరెక్టే, పోతుంది, కన్ఫర్మ్గా పోతుంది, 50 లక్షలు అని అనుకుంటూ ఉంటాడు. సుధాకర్ తిక్క కుదిరింది వెదవకి అని అనుకుంటాడు. ఇక ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర పాల డబ్బులు 900 రూపాయలు పాలతనికి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేరణ పాలతని దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో ఇస్తామని చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు. ఇందిర ప్రేరణతో నువ్వు ఇన్స్టిట్యూట్కి ఎలా వెళ్తావు, ఇల్లు గడిచేది ఎలా అని అడుగుతుంది. అప్పుడే రంజిత్ కూడా వచ్చి రెంట్ అడుగుతాడు. ఐశ్వర్య డబ్బు అందలేదు సార్ అంటుంది. రంజిత్ అందకపోతే నిచ్చెన వేసుకోండి, కానీ రెంట్ ఇవ్వండి అంటాడు. ప్రేరణ 4 డేస్ టైం ఇవ్వండి అని అడుగుతుంది. ఇందిర బాబు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు, మీరే సాయం చేశారు, అంతే పెద్ద మనసుతో కాస్త ఓపిక పడితే మేము రెంట్ ఇచ్చేస్తాము అంటుంది. రంజిత్ నా మూడ్ను బట్టి నేను సాయం చేస్తాను, ఆ సాయాన్ని మర్చిపోతాను అంటాడు. ఐశ్వర్య నీకు ఏది గుర్తుండి చచ్చింది కనుక అనుకుంటుంది. రంజిత్ నేను పెట్టుకున్న పాలసీని, పెట్టిన కండిషన్స్ని మర్చిపోను, 4 డేస్ టైం ఇస్తున్నాను, ఆలోగా రెంట్ ఇవ్వాలి అంటాడు. ఐశ్వర్య వీడేంటో అప్పుడే సాయం చేస్తాడు, అప్పుడే సాధిస్తాడు, వీడు అర్థం కాడు అనుకుంటుంది. రంజిత్ వెళ్ళబోతూ నాకింకా కాఫీ ఇవ్వలేదు, వెంటనే పంపించండి అంటాడు. ఇందిర ఐశ్వర్యకు కాఫీ ఇవ్వమని చెప్తుంది. ఐశ్వర్య నా కర్మ అనుకుంటూ కిచెన్ లోపలికి వెళ్తుంది. ఇక సిద్ధార్థ్ ఇంటి ఓనర్ కుమార్ని పిలుస్తూ ఇంటి అద్దె కోసం వస్తాడు. సిద్ధార్థ్ ఓనర్ దగ్గరకు వచ్చి వారం రోజులు గడువు ఇవ్వమని అడుగుతాడు. హౌస్ ఓనర్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, సరిగ్గా వారంలో రెంట్ ఇస్తే సరే, లేదంటే మీ సామాన్లు ఇక్కడ ఉంటాయి, మీరు మాత్రం రోడ్డు మీద ఉంటారు, జాగ్రత్త గుర్తుపెట్టుకో అని చెప్పి హౌస్ ఓనర్ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ కుమార్ని పిలవడంతో కుమార్ ఓనర్ వెళ్ళిపోయాడా అంటూ సిద్ధార్థ్ దగ్గరకు వస్తాడు. సిద్ధార్థ్ భయపడుతూ లోపల దాక్కోకపోతే వచ్చి ఆన్సర్ చేయొచ్చు కదా అంటాడు. కుమార్ ఆన్సర్ చేసే టైం ఇస్తాడా వాడు, కనిపిస్తే కరిచేస్తాడు అంటాడు. సిద్ధార్థ్ ఎన్నాళ్ళు ఇలా దాక్కుంటావు అని అంటూ ఉంటే కుమార్ నువ్వు రెంట్ కట్టేదాకా అంటాడు. సిద్ధార్థ్ ఎలా రెంట్ కట్టాలి, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు అంటాడు. కుమార్ ఇక నుంచి బైక్ ట్యాక్సీ అయినా నడపరా, డబ్బులు వస్తాయి కదా అంటాడు. సిద్ధార్థ్ డే టైంలో కుదిరేలా లేదు, నైట్ టైం అయినా వర్క్ చేయాలి అంటూ మేనేజర్కి ఫోన్ చేసి తను నైట్ డ్యూటీ కూడా చేయాలనుకుంటున్నట్టు చెప్తాడు. మేనేజర్ వారం రోజుల్లో ఏ ఒక్క బుకింగ్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కంపెనీ సిద్ధార్థ్ని జాబ్లోంచి తీసేసింది అని చెప్తాడు. సిద్ధార్థ్ తను అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నాను అని చెప్పడంతో మేనేజర్ అది తెలిసే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని తీసేశాము అంటాడు. సిద్ధార్థ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మేనేజర్ నేనేమీ చేయలేను సారీ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. కుమార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ ఈ ప్రాబ్లం తీరాలి అంటే ఏదో ఒక దారి వెతకాలరా, లేదంటే కష్టమే అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.